ఓకే సార్. బాబాయ్ కొద్దిగా మన కావలి మండలం మొత్తం మీద కూడా ఆనిమడుగు మన్నగి దిన్నే కొత్తపల్లి 3 గ్రామాలను రీసర్వే చేసుకుంటే కొత్తపల్లి గ్రామంలోనే ఆల్మోస్ట్ ఒక ఇవ్వచ్చు. అది తహసీల్దార్ స్థాయిలోనే ఇచ్చారు. తొందరలో అది కూడా స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఈరోజు గతంలో మాదిరిగా కాకుండా ఈ కొత్త పాస్ పుస్తకాలు ఏంటంటే తర్వాత ఈ విస్తీర్ణంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా గతంలో మాదిరిగా కావలి మండల నాయకులకు కొత్తపల్లి గ్రామ నాయకులకు ముఖ్యంగా కొత్తపల్లి గ్రామ రైతులకు 15వ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో సర్వే చేశారు, రెవెన్యూ రికార్డు తయారు చేశారు. దాని తర్వాత సుమారు 110 చారిత్రాత్మక నిర్ణయం. పాస్బుక్ల్లో ముఖ్యమంత్రి ఫోటోలు కాదు, ఆంధ్రప్రదేశానికి సంబంధించినటువంటి చిహ్నమైనటువంటి గుర్తునే పెట్టి పాస్బుక్లు రాజముద్రతో ఉన్నటువంటి పాస్బుక్లు ఇవ్వాలని, ఖర్చుకి వెనకాడకుండా తాను చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని సవరిస్తూ దానివల్ల ఈరోజు 17 కోట్ల రూపాయలు మన జిల్లా ఖర్చు మళ్ళీ ఈ పాస్బుక్లు తయారు చేయడానికి. అప్పుడు స్కూల్ బిల్డింగ్లు చూసినా, ప్రభుత్వ కార్యాలయాలు చూసినా అన్నీ వాళ్ళ పార్టీ రంగులే. అంటే ప్రజలు ఓటేసి గెలిపించేది జవాబుదారీతనంగా ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా నాయకులు ఉండాలి తప్ప నిద్రలేసి మా ఫోటోలు మాయా వ్యక్తిగత విషయాలు వేసుకోవడం సమంజసం కాదు. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పాస్బుక్లు అన్నింటినీ కూడా రద్దు చేసి మళ్ళా కొత్త పాస్బుక్లు ఈరోజు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. గతంలో ఈ పాస్బుక్లు ఇచ్చే ముందు పొలాలు రీసర్వే చేసేటప్పుడు రైతులుగా మనం అందరం కూడా పాతకాలం నుంచి కూడా తల్లి తండ్రి ఇచ్చినటువంటి ఆస్తులు అన్నదమ్ములు 2 3 గెనాలు బట్టి పెంచేవాళ్ళు మన పెద్దలు. తండ్రికి 2 బిడ్డలు ఉంటే 2ని సమానం చేస్తూ ఈ కై నువ్వు తీసుకో, ఈ కై నువ్వు తీసుకో అని చెప్పేటువంటి సాంప్రదాయం. దాంట్లో 2 3 సెంట్లు ఒక కై ఒక అన్నకి ఎక్కువ రాని ఇంకొకరు తక్కువ రాని, కానీ కాగితాల మీద 2కి భాగాలు రాసేవాళ్ళు. అడంగల్లో కూడా 2 సమాన భాగం అని రాసేవాళ్ళు. మన బ్యాంకు లోన్ తెచ్చుకున్నా కూడా సమానం భాగం ఉన్నట్టే ఉండేది. అయితే ఈ కొలతలు వేసేటప్పుడు గెనాల ప్రకారం కొలతలు వేసినందువల్ల ఒక వ్యక్తికి 2 3 అంకణాల సెంట్లు తగ్గింది, ఇంకొక ఆయనకి 2 3 సెంట్లు పెరిగింది. ఈ లోపల అన్నో తమ్ముడో ఎవరో ఒకరు ఆ పొలం అమ్మేస్తుంటే ఇప్పుడు కొనుక్కున్న ఆయన వచ్చి అయ్యా నీ దాంట్లో మా అన్న మా తమ్ముడు అమ్మిన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి నా గెనుం జరుపుకుంటానంటే ఆయన జరపనీయకుండా పోయాడు. ఈ ఇబ్బందులు అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో పరిష్కారం కాకుండా చాలా సమస్యలు ఉండిపోయాయి. ఈరోజు భూమికి విలువ వచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం టాలరెన్స్ కింద ± ఎకరాకి 2 సెంట్లు అటు ఇటు పడ్డ రికార్డులో తప్పు లేదనేది రెవెన్యూ రికార్డ్స్. కానీ ఈరోజు మనకేమో నిద్రలేసి కష్టపడే మనకి 1 సెంటు తగ్గినా కూడా మన బాధ, ఎందుకు పోవాలనే బాధ. అందుకనే వీటన్నిటిని కూడా సవరిస్తూ గతంలో మీ పేరు మీద అడంగులున్నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఎంతైతే ఉన్నాయో అదే విధంగా సవరించేదానికి ఈరోజు మళ్ళా మన ప్రభుత్వం మీ అందరికీ అవకాశం కల్పించింది. మీలో ఎక్కడైనా అపోహలున్నా అనుమానాలున్నా వాటన్నిటిని నివృత్తి చేసుకుంటూ మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసులో మీరు అర్జీ పెట్టుకుంటే మీకున్నటువంటి పూర్వపు డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే తప్పకుండా మీకు మార్చి మళ్ళా కొత్త పాస్బుక్ కూడా ఇస్తారనే విషయాన్ని మీరు గుర్తించుకొని మీ గ్రామంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిందిగా ఈ గ్రామ రైతాంగాన్ని కోరుకుంటున్నా. అంటే ఎక్కడ ఉంది మన పొలం? ఉదాహరణకి ఒక ఆయనకు కొనుక్కున్నాడు, పుట్టిన కాడి నుంచి అమెరికాలో చదువుతున్నాడు, అమెరికాలో సెటిల్ అయ్యాడు. దురదృష్టం కొద్దీ తండ్రి ఇక్కడ మరణిస్తే కొడుకు వచ్చి నా భూమి ఎక్కడుందో చెప్పండి అంటే
ఊర్లో వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. ఈ రోజున ఈ క్యూఆర్ కోడ్ ని మనం కానీ ఈ క్యూఆర్ కోడ్ ఉంది అంటే మీ పొలము ఎలా ఉందనేది కూడా ఇక్కడ మార్కింగ్ ఇవ్వడం జరిగింది. అంటే మీ పొలం ఎన్ని గెనాలు ఉన్నాయి, ఎన్ని వంకర్లు ఉన్నాయి, ఆ వంకర్లకు సంబంధించిన లాంగిట్యూడ్ లాటిట్యూడ్, మనకున్నటువంటి దిక్కులు 8 దిక్కులు ఉంటే 8 దిక్కుల హద్దులు ఎవరు ఉన్నాయి, తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఆగ్నేయం ఈశాన్యం వాయువు నైరుతుల్లో ఎవరెవరు ఉన్నారు. కాబట్టి అన్ని కూడా ఈ రోజున ఈ పాస్బుక్ లో పొందుపరిచి ఈ రోజు మీకు ఈ పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకు అన్ని రకాల ఉపయోగాలు. ఇక్కడ నుంచి బ్యాంకు లోన్ కావాలంటే బ్యాంకు లోన్ ఇచ్చేటువంటి మేనేజర్ లేదంటే సూపర్వైజర్లు మీ పొలానికి వచ్చి చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈ ఎఫ్ఎంబిలో ఉన్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ కానీ వాళ్ళ ఇంటి అక్కడ కూర్చొని ఫోన్లో కానీ కొడితే ఈ భూమి ఎక్కడుందో చెప్పేస్తుంది. మిమ్మల్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే నేరుగా పోయి చేయలేక పోయి చెక్ చేసుకునే రైతు దీంట్లో ఇచ్చారు. అంటే అన్ని రకాల సులభాలు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు పొలాలు తెలియదు, తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు, వాళ్ళు బాగా చదివించారు, ఎక్కడో సెటిల్ అయిపోతున్నారు. కానీ వాళ్ళ పొలం ఎక్కడ ఎంత ఉందో తెలుసు కానీ ఎక్కడుందో తెలియదు. కానీ ఈ రోజున ఈ ఒక్క పాస్బుక్ మన అందరి జీవితాలకి ఒక వెలుగునిచ్చే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ పాస్బుక్లు ఇస్తున్నారు. ఇది చాలా విలువైనటువంటిది. దయించి ఈ పాస్బుక్ల్ని ఎవరో తెలిసిన వాళ్ళ ఇళ్లలోనో లేదంటే ఆడుమానాల్లో పెట్టకుండా అవసరం ఉంటే బ్యాంకు లోన్ మాత్రమే పెట్టండి. మిగతా వాటి అన్నిటిని కూడా మీ లాకర్లోనూ ఇళ్లలోనూ భద్రపరుచుకుని మీ ఆస్తికి మూలం ఈ పాస్బుకే. కాబట్టి మొట్టమొదటి మళ్ళా ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పినప్పుడు 1902 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు అప్పటి వరకు కూడా మనకు పొలాలు ఎలా ఉండేదో మనకు తెలియదు. ఎవరు గట్లు వేసుకుని పశువులు మేపుకుంటున్నారో, ఎవరు ఆరుగులు ఏం వేసుకుంటున్నారో వేసుకున్న దాన్ని బట్టి ఆ భూమిని హద్దులు ఇచ్చి ఆ రోజున వాళ్ళ పేరు మీద రాశారు. అలా ఎవరైతే రాపించుకోలేదో అవన్నీ ప్రభుత్వ భూములుగా ఇచ్చారు. ఇలా ఇచ్చినటువంటి దాన్ని దాదాపు ఈ రోజు 120 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి మళ్ళా మనకి ఈ భూములకి రీసర్వే చేసి ఉన్నటువంటి హద్దులు చూపించి పకడ్బందీగా చేసుకున్నారు. అంటే ఇక నుంచి పాత రికార్డులు అన్ని కనుమరుగైపోతాయి. ఇప్పటి వరకు పాస్బుక్లు వేరు, ఇప్పుడు ఇస్తున్నటువంటి పాస్బుక్ విధానం వేరు. ఈ రోజున భూములు ఎవరైనా కొనొచ్చు. మన దేశానికి సంబంధించిన ఎవరైనా వచ్చి మన ఊర్లో పొలాలు కొనుక్కోవచ్చు. అది తమిళనాడు వాళ్ళ, కర్ణాటక వాళ్ళ, ఉత్తరప్రదేశ్ ఎవరైనా కొనుక్కోవచ్చు. గతంలో పాస్బుక్లు ఓన్లీ తెలుగులోనే ఉండేవి. ఈ రోజున తెలుగులో ఇస్తూ అదే విధంగా ఇంగ్లీష్లో కూడా ఈరోజు మీ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఎక్కడికి పోయినా, ఇప్పుడు కావల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, అక్కడ ఉన్నటువంటి మేనేజర్ హిందీ వాడు వస్తాడు, వాళ్ళకి తెలుగు రాదు. ఈ పాస్బుక్లో ఉండే తెలుగు వాళ్ళకి అర్థం కాదు. అందుకనే యూనివర్సల్ భాష అయినటువంటి ఇంగ్లీష్ను కూడా ఈ పాస్బుక్లో ఒకటి తెలుగులోను, మొదటి పేజీ తెలుగులోను, అదేవిధంగా రెండో పేజీలో మళ్ళా సేమ్ ఇంగ్లీష్లోను చూపించి ఎక్కడైనా ఎవరికి ఇబ్బంది లేకుండా బ్యాంకు లోనుకు పోయినా లేదంటే ఇంక ఇతర భాషలో ఉన్న వ్యక్తులు కొనుక్కోవాలన్నా, భాష రానటువంటి వ్యక్తి కొనుక్కోవాలన్నా కూడా ఇబ్బందులు పడకుండా ఉండేటట్టు, మీ ఆస్తికి విలువ తగ్గకుండా ఉండేటట్టు, మీరు యథేచ్ఛగా అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఈ రోజున ఇంగ్లీషు తెలుగులోని పాస్బుక్ ను ముద్రించడం. ఈ ముద్రించినటువంటిది ఈ రోజు టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. రాబోయే కాలంలో ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరూ వాట్సాప్లు వాడుతున్నారు. ప్రతి ఒక్కరూ చదువుకున్న పిల్లలు ఈ మెయిల్ చూస్తున్నారు. కాబట్టి ఈ రోజున మనకి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు అమెరికాలో సెటిల్ అయినా లేదంటే మన ఊర్లో కాకుండా ఎక్కడన్నా సెటిల్ అయినా వాళ్ళ పొలం ఎలా ఉందో చూసుకోవాలంటే అమెరికాలో కూర్చొని కూడా వాళ్ళ పొలంలో ఈరోజు ఏమేస్తుంది, వాళ్ళ పొలం ఎక్కడ ఉంది, దీన్ని ఏమన్నా అన్యాక్రాంతం అయిందా, దీన్ని ఏమన్నా ఆక్రమిస్తున్నారా అన్ని తెలుసుకోవడానికి కూడా ఈ రోజు ఈ పాస్బుక్ లో పొందుపరచడం జరిగింది. పాస్బుక్ ఓనరే కాదు, పాస్బుక్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఈ క్యూఆర్ కోడ్స్ ఇలా ఇచ్చున్నారు. ఈ వెంకటేశ్వర గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, తర్వాత పాటిబండి వెంకటేశ్వర్లు, మల్లికార్జున గారు,
అదేవిధంగా చాగంటి వెంకటేశ్వర గారు, రవీంద్ర గారు, నాయుడు రామప్రసాద్ గారు, గ్రామానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజున కొత్తపల్లి గ్రామం పాస్బుక్ల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు నియోజకవర్గంలో 2 గ్రామాలు నిర్ణయిస్తే అందులో ఈరోజు ఈ గ్రామానికి మొన్నే వచ్చాను. మరలా కూడా ఈ రోజున వచ్చి మీతో అందరితో కూడా కలవాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి రావటం జరిగింది. గత ప్రభుత్వం విధ్వంసమైనటువంటి ప్రభుత్వం మన పొలాలని హద్దులు మొదలుకొని పాస్బుక్ల వరకు కూడా వాళ్ళ పేర్లు వేసుకున్నటువంటి పరిస్థితి. హద్దురాళ్ళు వేస్తే హద్దురాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పాస్బుక్లు మన తాత ఇచ్చిందో తండ్రి ఇచ్చిందో మనం కొనుక్కున్నదో వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తి మీద మన బొమ్మ ఉండాలి, లేదా మన తల్లిదండ్రుల బొమ్మ ఉండాలి, లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్ణకుమమైనటువంటి మన చిహ్నం ఉండాలి. అంతేగాని ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, కానీ మన పాస్బుక్ మీద దుర్మార్గమైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకున్నారు. అంటే హద్దురాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోనే, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోనే. మళ్ళా కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కమిటీలు ప్రైవేట్ కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పుడైనా గవర్నమెంట్కి అవసరం వచ్చినప్పుడు ఆ భూములు కూడా తాకట్టు పెట్టుకుని లోన్లు తీసుకునేటట్టుగా టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. భూమి మనది, కొనుక్కుంది మనము, ఆరుగాలం కష్టపడి తిండి తినక ఎండనక వాననక పొలాల మీద గట్ల మీద తిరిగి పంటలు పండించి అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతలైనటువంటి మనది భూమిని ఎవరో పేర్ల మీద పెట్టుకోవడం సమంజసం కాదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వాళ్ళ పేరు మీద రాశారు. అలా ఎవరైతే రాపించుకోలేదో అవన్నీ ప్రభుత్వ భూములుగా ఇచ్చారు. ఇలా ఇచ్చినటువంటి దాన్ని దాదాపు ఈ రోజు 120 సంవత్సరాల తర్వాత మొట్టమొదట మళ్ళా మనకి ఈ భూములకి రీసర్వే చేసి ఉన్నటువంటి హద్దులను చూపించి పకడ్బందీగా చేసుకున్నారు. అంటే ఇక నుంచి పాత రికార్డులన్నీ కనుమరుగైపోతాయి. ఇక నుంచి ఈ రికార్డే మనకి కొలమానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అలసత్వం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా, ఎక్కడన్నా చిన్న తప్పు జరుగున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్లీ మార్పించుకొని, మేము ఎట్ట అనుకోలేదు ఎప్పుడో చేసుకుందాం అనుకున్నాం అనే భావన లేకుండా ఇప్పుడు ఈ పాస్బుక్లు చూసుకున్న తర్వాత మీకు ఏదైనా తేడాలుంటే ఇమీడియట్లీ కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి 1-2 సార్లు మన నాయకులు ఉన్నారు, వాళ్ళ ద్వారా కావచ్చు, సచివాలయం ఉంది, మీ ఊర్లో విఆర్ఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా మీ సమస్యలన్నిటినీ కానీ ఇప్పుడు కానీ చేసుకుంటే ఇంక జీవితంలో మీ రికార్డ్స్ తప్పుడు తడకలో లేకుండా బాగా ఉంటాయి. మనం కొనాలన్నా అమ్మాలన్నా దీన్నే కొలమానంగా చేయటం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ పాస్బుక్ల సవరణ కూడా చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, కొత్తపల్లి గ్రామం ఈ రోజున నేను ఎమ్మెల్యే తర్వాత ఈ ప్రాంతం రైతాంగానికి కొదవలేనటువంటి ప్రాంతం. కష్టాన్ని నమ్ముకున్నారే తప్ప ఎవ్వరు కూడా సుఖపడ్డ పరిస్థితులు కాదు. ఈ ప్రాంతం అనాదిగా కూడా గడ్డ ఊరికి పేరున్నటువంటి ప్రాంతం. నీళ్లు లేక గడ్డ ఊరు వేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే బోర్లు వేసుకుని వర్షాల మీద ఆధారపడి చెరువు నిండితేనే మనకు పంటలు పండే పరిస్థితి. కానీ మిగతా ప్రాంతం అంతా కూడా మన ప్రాంతంలో వర్షాలు కురవకపోయినా శ్రీశైలం డ్యామ్ లో నీళ్లుంటే, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా పెన్నా నదిలో గుండా ఈరోజు సోమశిలకు నీళ్లు వస్తే, సోమశిల డ్యామ్ లో నీళ్లుంటే, మన ప్రాంతంలో వర్షాలు లేకపోయినప్పుడు కూడా మనం పంటలు పండించుకునేటువంటి అధునాతనమైనటువంటి విధానానికి ఈ రోజు మనం వ్యవస్థలు ముందుకు వచ్చాయి. ఈ రోజు మన కావలి నియోజకవర్గాల్లో దాదాపు 67 పంచాయతీలు, దాదాపు 1,25,000 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగుబడి చేస్తుంటే ఓన్లీ 4 పంచాయతీలు మాత్రమే, ఆర్సీపాలెం, కొత్తపల్లి,
చలంచెర్ల, సిరిపురం, అదేవిధంగా దగదత్తలో ఉన్నటువంటి మబ్బుగుంటపాలెం, ఈ గ్రామాలు మాత్రమే సోమశిల నీళ్లకు నోచుకున్నటువంటి ప్రాంతాలుగా ఈ రోజు మిగిలిపోయాయి. అందరూ పంటలు పండించుకునే వేళ మనందరం కూడా మా రైతాంగం, మాకు ముఖ్యమైనటువంటి రైతాంగం ఈ రోజు వాళ్ళ సాయి ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ ప్రాంతం. అందుకని ఈ ప్రాంతానికి కూడా సోమశిల జలాలు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో మీ అందరూ ఆశీర్వదించినటువంటి బిడ్డగా, మీరందరూ ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా నా కర్తవ్యంగా ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన చెరువులన్నిటికీ నీళ్లు తీసడానికి కంకణం కట్టుకొని నేడు ఈ రోజు ఆ కార్యాచరణలో ముందుకు పోతున్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. గత పాలకులు కొంతమంది దీన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చేస్తే బాగుండని కొంత ముందుకు స్టెప్ వేయటం జరిగింది. అయితే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఆఖరిగా ఉండాలి, ఎందుకంటే అది శాపంగా పరిగణించకూడదు. రేపు మోటార్లు దొంగతనాలు చేసినా, పైపులు దొంగతనాలు చేసినా, కరెంటు బిల్లు కట్టకపోయినా రైతాంగం మళ్ళా కూడా ఎదురు చూడిసే పరిస్థితి వస్తుంది. వీలైనంత వరకు వాటంగా నీళ్లు తెచ్చుకోగలిగితే, వీలైనంత వరకు గ్రావిటీగా నీళ్లు తెచ్చుకోగలిగితే జీవితకాలం మన అందరికి కూడా హక్కుదారులు అవుతాం. ఎప్పుడైతే లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుందో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ లో కొన్ని ఇబ్బందుల వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమయానికి కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు బిల్లులు ఆపేయడం జరిగితే రైతాంగం నష్టపోయే పరిస్థితులు ఉంది. కాబట్టి ఈ రోజున నేను కొత్తగా రీసర్వే స్టార్ట్ చేపిస్తున్నాను. ఈ రోజున మనకి కొమ్మి వరకు నీళ్లు వస్తున్నాయి ఉత్తర కాలువ ద్వారా ఉన్నటువంటి కొమ్మి దాకా వచ్చే నీళ్లను చోడవరం, రామవరపాడు చెరువుల మీదుగా మన చెరువులకు తీసుకురావటమా, అది కాని పక్షంలో లిఫ్ట్ ఇరిగేషన్ కి పోవటం అనేది సర్వే చేపించిన తర్వాత నిర్ణయించి వీలైనంత వరకు కాలువల ద్వారా నీళ్లు తెచ్చుకుంటే 2 పంటలకు కూడా మనకి భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఈ రోజున రుద్రుకోట వరకు కూడా నీళ్లు పోయేదానికి కాలువ ద్వారా ఈ రోజు అన్ని రకాల హంగులు ఏర్పరచుకున్నారు. కొద్దిగా ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల ఆగిపోయింది, అది కూడా పూర్తి చేయబోతున్నాం. కానీ పై పక్కన ఉన్నటువంటి ఈ 3 పంచాయతీలు 4 పంచాయతీలకు కూడా గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తామని, అది సాధ్యం కాదని నివేదికలు వచ్చిన నాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దీన్ని నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగాన్ని స్వీకారం చుడతానని కూడా మళ్ళా కొత్తపల్లి వాసులందరికీ కూడా తెలియజేస్తున్నా. అదే విధంగా నేను ఎమ్మెల్యే సిమెంట్ రోడ్డు తక్కువగా ఉంటే 48.5 లక్షల రూపాయలు ఈ గ్రామానికి సిమెంట్ రోడ్లు ఇవ్వటం జరిగింది. కొన్ని సిమెంట్ రోడ్లు వేశారు, ఇంకా కొన్ని వేయాల్సినటువంటి కూడా ఉన్నట్టున్నాయి. అదే విధంగా జల జీవన్ మిషన్ కింద ఇంటింటికి ట్యాప్ రావాలి. ప్రతి ఆడపిల్ల, ప్రతి తల్లి, ప్రతి చెల్లి కూడా నీళ్లు బిందెలతో రోడ్డు మీదకి వచ్చి బావుల దగ్గరకో ట్యాపుల దగ్గరకో కాదు, ప్రతి ఇంటికాడ నీళ్లు వచ్చే విధంగా చేయాలని ఉద్దేశంతో జల జీవన్ మిషన్ కింద 25 లక్షల రూపాయలు మంజూరు చేపించున్నాం. అతి తొందరలో దాన్ని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో మల్లేశ్వర స్వామి టెంపుల్ కి నేను ఒక ప్రోగ్రామ్ మీద వచ్చినప్పుడు మీ గ్రామస్తులందరూ అడిగిన మేళ ఈ రోజున మన మంత్రివర్యులైనటువంటి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారెడ్డి గారు చెప్పి ఈ రోజు 1,16 లక్షల రూపాయలు మీ దేవాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం జరిగిందని కూడా తెలియజేస్తూ అతి తొందరలో దానికి కూడా టెండర్ పిలుస్తాం. టెండర్ ఎవరేసినా కూడా మీ ఊరోళ్ళ దగ్గరుండి కట్టించుకోండి అని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజున ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ద్వారా రూరల్ మండలంలో ఉన్నటువంటి ఎప్పుడో 25-30 సంవత్సరాలు నడిచిన స్తంభాలు, 20-30 సంవత్సరాలు నడిచినటువంటి కరెంటు వైర్లు ఎప్పుడు తెగిపోతాయో తెలీదు, ఎప్పుడు ఇబ్బందులు పడుతున్నాయో తెలీదు. సగం తీగలు ఏదైనా గడ్డి వేసుకున్న ట్రాక్టర్ పోయినా లేదా ట్రాక్టర్ ఎత్తుగా ఏదైనా పోయినా కూడా తగిలే పరిస్థితి ఉంటే మన మండలానికి మొత్తాన్ని కూడా ఈ రోజున అన్ని దిక్కుల పెద్ద పెద్ద స్తంభాలు వేసి ప్రతి మెయిన్ లైన్ కూడా 5 లైన్లు వేసి ఎక్కడ కూడా కరెంట్ ఫ్లక్చువేషన్స్ లేకుండా ఈ రోజు మీ గ్రామాన్ని ఇటీవలే నేను మొన్న వచ్చిపోయిన తర్వాత నుంచే స్టార్ట్ చేయటం కూడా జరిగింది. ఈ గ్రామాలన్నిటి కూడా కరెంట్ ఇబ్బందులు లేకుండా కూడా ఈ రోజు చేయటం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు అగ్రికల్చర్ కనెక్షన్లుగా ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ ప్రాబ్లంలు ఉంటే ఈ లో వోల్టేజ్ ప్రాబ్లం సవరించాలంటే ఇంకొక సబ్స్టేషన్ అవసరం ఉందని చెప్పి అధికారులు నా దృష్టికి తీసుకెళ్ళినప్పుడు గొట్టిపాటి రవికుమార్ గారు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారిని కలిసి మన కావలి మండలంలో 2, కొండబెట్టుకుంటలో 1, 3 సబ్స్టేషన్లు అడగడం జరిగింది. 1 సిరిపురంలోను, 2 నడింపల్లిలోను, 3 కొండబెట్టుకుంటలు అడిగితే 3ట్లో మొదట 1 మొన్న నేను ఇక్కడికి వచ్చిపోయిన మరుసనాడే లోకేష్ గారి పాదయాత్ర ఎంత గొప్పదంటే ఆయన అడిగడిన వేళ రాముడు అడిగడితే ఎలా పవిత్రమైందో నిన్నటి రోజున లోకేష్ గారి స్ఫూర్తి యాత్ర మనకు జరిగితే
మరుసనాడే మనకి ఎలక్ట్రిసిటీ మినిస్టర్ సిరిపురానికి ఈ రోజున సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించారు. ఈరోజు సబ్ స్టేషన్ కూడా అతి తొందరలో పూర్తి కాబోతుంది. మీ ప్రాంతంలో ఎక్కడా కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 పంచాయతీల్లో రైతాంగం 9 గంటలు కరెంటు వాడుకొని పంటలు పండించుకునే విధంగా కరెంటు ప్రతి ఇళ్లలో కరెంటు కావాల ఇబ్బందుల వల్ల టీవీలు కాలిపోయినాయి, మిక్సీలు కాలిపోయినాయని లేకుండా ఇక్కడ ఎక్కడ కూడా ఈ 4 పంచాయతీలో కరెంటు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టాం. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని కూడా రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసి తప్పకుండా మీ అందరితో పాటు నేను కూడా నడుస్తానని మీ అందరికి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.